నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? శంకరయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం సార్. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకి? వ్యవసాయదారులకు ఉన్నదనే మేము మంచిగా చేస్తాడనుకొని ఆయన చెప్పిన మాట మీదకించి రేవంత్ రెడ్డికి వేయాలనుకున్నాము, ఓట్లేసినాము. కానీ ఇప్పుడు ఏంటంటే రైతు బంధు ఇచ్చిన హామీలన్నీ చక్కగా లేవు కాబట్టి అందరినీ కష్టపెడుతున్నాయని ఆలోచన చేస్తున్నాము. కానీ ఇంతవరకు ఆయన కేసీఆర్ చేసిందంటే ఇప్పటికి మాకు ఈ ఊర్లల్లో నీళ్ళు అనేది లేకుండే, నీళ్ళు కరెంటుతో చాలా కష్టం ఉండే. నీళ్ళు మాకు ఇవాళ ఇంటింటికి నల్లు ఇస్తున్నాడు, ఇంటింటికి దేశం కూడా నల్లలు ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు. ఏంది కరెంటు మంచిగా ఉన్నది. ఇప్పుడు కరెంటుతో కూడా కష్టమవుతుంది. రెండోది ఏంటంటే రైతు బంధు ఇక కొంతమందికి ఉన్నోళ్ళకే పడ్డాయి అవి రైతు బండ్లు. అంటే రెడ్డిలకే కొంతమందికి చాలా పడ్డాయి, లేని వాళ్ళకు బీదోళ్ళకు కూడా మళ్ళా లేకుండా చేసిండ్రు అవి. దాని గురించి కూడా ఎంతో కష్టపడుతున్నాము. వ్యవసాయానికి కూడా అంత కష్టమైపోయింది. ఏంది ఫర్టిలైజర్స్ అవి కూడా టైంకు అందక అంత నానా విధాలు తిప్పలపడుతున్నాం. వ్యవసాయం మాత్రం దెబ్బతింటున్నది. అంటే కేసీఆర్ పాలనకు ఆయనకు చాలా తేడా కనబడుతుంది అన్నట్టు. అంతే, ఇంకా సమస్యలు ఏం లేవు. గతంలో ఎలా ఉంటుండే కేసీఆర్ గారి పాలన 9 సంవత్సరాలు? చాలా బాగుంది సార్ ఆయన పాలన. అయ్యా మా ఊర్లో ఇట్లా నిజంగా చూస్తున్నారంటే ఊర్లో చెత్త చెదారం ఎక్కడ ఉంటుండే, మోరీలు అన్నీ. ఇప్పుడు ఏది కూడా లేదు. రోడ్లు మంచిగా ఉన్నాయి, చెత్త చెదారము ఏది కూడా లేదు, స్వచ్ఛంగా. ఇంకొంది ఏంది అది పచ్చదనం అనేది, ఇంటింటికి చెట్లు నాటడము అవన్నీ చాలా బాగా చేసిండు. ఈయన వచ్చిన సంతే ఏది చేసిన లేదు అసలు. ఏడు దారినే మాట్లాడుతున్నాడు, ఎక్కడి దాకానే పెడుతున్నాడు. నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నాను కానీ ఎక్కడ చేస్తలేడు. అందరూ బాగానే పడుతున్నారు కానీ కష్టం. ఇక బస్సులు ఉన్న వాళ్ళు ఒకరొకరు అయితే వాళ్ళు ఏంటంటే ఇండ్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక పెండేసుకరానికి ఒక ఆమె బస్సులు వెళ్ళిపోతున్నది. బస్సులో అంటే ఆమెకు ఎంతవరకు అంటే ఖరాబ్ చేసినట్టే కదా వాళ్ళను. నిన్న జరిగింది అది, ఆ విషయం కూడా. అట్లా బస్సులు వెళ్ళకి వేరే టోల్ కూడా ఇంట్లో సంసారాలు సరిగ్గా చేయక బస్ పెరిగి పెట్టినందుకు అది పెట్టిండి ఏం లాభం లేదు. ఆడపిల్లలు అట్లా పాడవుతున్నారు. కానీ వ్యవసాయం కొరకు మాత్రం చాలా కష్టమవుతున్నది. రేవంత్ రెడ్డి చేసింది చేస్తాడనుకున్నాము, చేస్తలేడు అంతే. ఆయన చేయాలనుకున్నాము, చేస్తలేడు అంతే, గంతే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? అనుసుజ. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటాను. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసిండు కదా, బస్సు ఫ్రీ అయ్యాక ఇంకా వేరేది ఏదన్నా చేసేది ఉండి, మహిళలకు ఏదన్నా చేసేది ఉండి. ఇక బస్సు ఫ్రీ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ లాసే కదా నాయన, అవునా కాదా? బస్సు ఫ్రీ అది ఇక ఆయన మనం తీసేయమంటే తీసేస్తాడా ఆయన ఇష్టం. కానీ ఇక ఇంకా వేరేది ఏదన్నా ఇప్పుడు అదే సంఘం, అదే మహిళా సంఘం గురించి ఏదన్నా చేతగాని వాళ్ళకు ఏదన్నా సాయం చేస్తే. అంటే పెన్షన్ ఇస్తున్నారు కదా? పింఛన్ ఇస్తాం. ఇంకేం కావాలంటారు మరి? ఏం కావాలంటారా అని అంటే ఇక చెప్పినవి ఇస్తారా నాయన. మరి గతంలో ఎలా ఉండే కేసీఆర్ గారి పాలన గత 9 సంవత్సరాలు చూసుకుంటే? కేసీఆర్ మంచిగానే ఉంది. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? శ్యామల. ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చెప్పిన వాగ్దానాలు ఏమీ ఇంకా కొన్ని కాలేవు కదా, కొన్ని అయినాయి కదా. భూములకు రైతు బీమా అవన్నీ ఇస్తా అని ఇవ్వలే కదా ఇంకా. రైతు బంధు ఇండ్లు రాలేవు. మరి దరఖాస్తు పెట్టిర్రు అన్నింటికి? పెట్టినాము. మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు ఇస్తా అని ఎప్పుడు ఇస్తారో తెలియదు. మాకు 10 సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డు లేక. 10 సంవత్సరాలు. కారు ఉందని కొట్టేసారు. మరి అది ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? మళ్ళీ అది రావాలి కదా. చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? మంచిగానే ఉంది. మంచిగానే అన్నీ చేసిండు మంచిగానే. ఈయన గిట్ట చేస్తాడేమో రాను ఇప్పుడే ఏడా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాళ యాదవ్ గారు ఎప్పుడైనా గ్రామంలోకి వచ్చి మీ సమస్య పరిశీలిస్తుంటారు, తెలుసుకొని వస్తాడు. కానీ ఇంకేం సమస్యలు కాలేవు, ఏం చేయలేడు. వచ్చిండు ఊళ్ళకి కానీ ఏం చేయలేడు. సరే, థ్యాంక్స్ అమ్మా. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. నాకు 60,000 అప్పు ఉంది, తీరిపోయింది. నాకు రుణమాఫీ అయింది బ్యాంకులో.
అయినా చెప్పిన పనులు చేయాలి. మనం ఇవన్నీ చేయమని చెప్పలేము కదా. చెప్పిన నీ నోటితో చెప్పినావు నువ్వు ఇవాళ కాకుండా రేపైనా చేయాలి. చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సంక్రాంతికి ఇస్తా అంటున్నాడు, ఆ సంక్రాంతి కానీ ఇవ్వాలి. ఎందుకంటే గిట్టని చెప్తుంటారు, గిట్టని చేస్తుంటా అంటారు పబ్లిక్. ఆయన చెప్పినవి చేస్తే మంచిగా ఉంటుంది. ఇక చెప్పుకుంటూనే పోతున్నారు, చేస్తలేరా అంటారు. ఓ మాపి అయింది అంటారు, మాపి అని అంటారు. అది ఆయన చెప్పినట్టు మేము ఓట్లేసి గెలిపించినాము. మేము చెప్పమన్నామా ఇవన్నీ చేస్తామంట ఆయన చెప్పమన్నామా? ఆయన నోటితోటే అన్నాడు. మేము గెలిపించినాం, ఆయన చేయాలి కదా, చేస్తలేడు. ఆయన కొన్ని పని చేసి కొన్ని చేస్తలేడు. అవన్నీ కరెక్ట్ చేయాలి. ఏ పని అయినా కదా సరే. ఇప్పుడు మనకు అది వస్తుంది కదా సిలిండరు, ఆడపోయి పైసలు చూస్తే పడతలేవు. ఇక్కడ 900 తీసుకుంటున్నాం. అదే ఈయన 500 తీసుకొని ఇస్తే మంచిగా సార్. ఎందుకంటే ఆడ పోయినాక పడతలేవు. ఇక్కడ కరెక్ట్ తీసుకుంటున్నారు, పడతలేదు. రేవంత్ రెడ్డి పాలన బాగలేదు అంటున్నారు. అదే ఊళ్ళోకి వచ్చి నువ్వు 500 తీసుకో సిలిండర్, అది బాగుంటుంది. లోన్లో పడతాయి, బ్యాంకులో పడతాయి, ఇలా పడతాయి అంటే పడతలేవు. పడతలేదు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రేవంత్ రెడ్డి 4,000 పెన్షన్ ఇస్తానో 4,000 పెన్షన్ లేదు. ఇక ఇప్పుడు ఏమి ఇస్తాడో ఏం కథనో తెలియదు. ఒట్టి మాటలు ఎక్కువనే సార్. అది చేసినా ఇది చేసినా 12,000 2 లక్షల రూపాయలు మాపి అన్నాడు. ఎవరికి కాలే, అయినోళ్ళకి అయినాయి, కానోళ్ళకి కాలే. ఏంటి తరికినా అంతే. ఇప్పుడు ఎలా ఉందంటారు అభివృద్ధి పరంగా చెప్పుకుంటే? అభివృద్ధి పనులు అయితే ఏం బాగలేవు. అభివృద్ధి చెప్పదు. రైతు బంధు లేదు. రైతు బంధు కేసీఆర్ ఉన్నారు, రైతు బంధు వేసాడు. ఇప్పుడు రైతు బంధు లేదు, ఏం లేదు. మేము ఇప్పుడు ఒట్టిగానే ఉంటాం. మేము ఎట్లా బతకాలి? ఉన్నంతసేపు అయితే మన 3 రోజులలో చచ్చిపోతే నిమ్మడం అయిపోతుంది సార్. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే? గత 9 సంవత్సరాలు కేసీఆర్ పాలన మంచిగా ఉండండి. ఉన్న కాడికి మంచిగా ఉండే. ఇప్పుడు ఏమీ లేదు. వేస్ట్. మనం చెప్పుకొని కూడా లాభం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఎస్ దామోదర్ రెడ్డి. ఏం చేస్తారు సార్? ఏమి వ్యవసాయ పనులు చూసుకుంటూ నాకు బ్యాక్ పెయిన్ సర్జరీ అయ్యి పోతలేను కూడా. పొలం ఉన్నది కొద్దిపాటి ఉంది. ఇక నా పేరు మీద ఏం లేదు, పిల్లల పేరు మీద ఏముంది అంతా. మరి ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలన? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది. దోసుకున్నాడు రాసుకున్నాడు అయితే ఏం లేదు. కేసీఆర్ మాదిరిగా మంచిగానే చేస్తున్నాడు. కానీ ఇచ్చిన హామీలన్నీ అమలు అయితే లేవు. 4,000 పెన్షన్ ఇస్తాడు. నాకైతే పెన్షన్ ఇంతవరకు లేదు. నాకు 70 సంవత్సరాలు ఇప్పుడు. నాకు పోయిన సంవత్సరం కిందట నాకు పెన్షన్ వచ్చింది. వస్తే లిస్టులో నా పేరు కూడా వచ్చింది. వచ్చినాక మా ఊరు సర్పంచ్ ఏం చేసాడు, నీకెందుకు అని చెప్పి నా పేరు తీసేసి ఇంకోనికి ఇప్పించాడు. మరి నేను పెన్షన్కి అర్హుని కానా? నా ముంగట చిన్న చిన్న బచ్చగాళ్ళకి పెన్షన్ వస్తున్నది, నాకు వస్తలేదు. మండలం చుట్టూ మస్తు తిరిగిన మైనాబాద్ మండలం తిరిగి సప్పుతా కూకునే. రెండవది కరెంటు అయితే కొంతమందికి అవుతున్నది, ఎక్కువ కాల్చుకున్న వాళ్ళకి అవుతలేదు. 200 యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకు ఫ్రీ బిల్ వస్తున్నది. ఇక ఇంకోటి 4,000 పెన్షన్ ఇస్తున్నాడు, అది లేదు. గృహిణులకు 2,500 ఇస్తున్నాడు, అది కూడా ఇంకా అమలు కాలేదు. సిలిండరు 500కే సిలిండర్ అన్నాడు. మేము ఇప్పుడు 900 సిలిండర్ తీసుకుంటున్నాం. బ్యాంకుల పైసలు కూడా 10 పైసలు పడతలేవు. ఇచ్చిన హామీలు అయితే అమలు చేయాలి కదా. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. మా మందికి కాదు, మా కొడుకులకే కాలేదు. ఇంకేంది, ఇక ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే భవిష్యత్తులో ఈయన కూడా కాంగ్రెస్ పాలనకు అవకాశం ఉంటుంది. ఇచ్చిన హామీలు నెరవేరకపోతే ఏమవుతుంది, కష్టం అయిపోతుంది కాంగ్రెస్కు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉన్నాయి గత 9 సంవత్సరాలు? వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు, దోసుకున్నావు 1000 ఏళ్ళకి సరిపోయినంత ధనం దాచుకున్నావు, అడ్డమైన అప్పులను తీసుకొచ్చి మా నెత్తి మీద వెళ్ళిపోయినావు, మేము జనాలకు జవాబు చెప్పలేకపోతున్నాం. ఇక రెండవది ఆ అప్పులకే మేము మిత్తులు కట్టలేకపోతున్నాం. ఇక ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఒకటొకటి నెరవేరుస్తామని అంటున్నారు, కానీ ఇంతవరకు నెరవేర్చడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానీ మన చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి కానీ ఏ విధంగా ఉందంటారు? ఇగో మా దగ్గర ప్రభుత్వము ఒకటి ఉంటుంది, ఎమ్మెల్యే ఒకరు ఉంటారు.
ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్యే ఉండడు, ఎమ్మెల్యే ఉంటే ప్రభుత్వం ఉండదు. ఇట్లుంది. ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉంటేనేమో ఎమ్మెల్యే ఇళ్ళకి గెలుస్తున్నారు, అందులోకి దొంగతున్నారు, అందులోకి గెలుస్తున్నారు, ఇళ్ళకి దొంగతున్నారు. ఇట్లా అవుతున్నది. అభివృద్ధి అంటే ఏం ఇప్పుడు కాలయాదయ 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిండు, మనం మొన్న అతనే గెలిచాడు. ఆయన చేసింది ఏమి లేదు మా నియోజకవర్గానికి. ఎక్కడ వేసినా గొంగటకన్నా రోడ్డు చక్కగా లేవు, కరెంటు చక్కగా లేవు. గ్రామంలోకి వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని పరిశీలించే అవకాశం లేదంటే పాపాన కూడా ఆ కాలయాదయ కూడా ఎలక్షన్లో మూమెంట్లో వస్తాడు, ఇక మళ్ళీ రాడిగా మళ్ళీ ఎలక్షన్ అయితేనే వస్తాడు. అయ్యా మీకు ఏం సమస్య మీకేమన్నా అడిగినా పాపాన పోలేదు ఇంకా. అంతే అంటారు. థ్యాంక్ యూ సార్. మంచి నమస్తే సార్. హలో సార్, నమస్కారం. మీ పేరు సార్? నా పేరు పిచ్చయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు వ్యవసాయదారులకు రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. ఇప్పుడైతే మా ఆలోచన బాగానే ఉంది, ఇప్పుడు మంచిగానే ఉంది. కానీ మాకు ఒకటి రైతు బంధు చేస్తలేడు, అదొకటి. జర మందులు మసాలాలు ఎరువులు పంపిస్తే కూడా పుణ్యం ఉండు. అంతవరకు ఇక దానికి ఏం లేదు. కరెంట్ మంచిగానే ఉంటుంది. ఇక గాలి మనం పెట్టినప్పుడు దానికి ఎవరు ఏం చేయలేము మనము. మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు మీ ఊర్లో ఎంతమందికి అందుతున్నాయి అంటారు? 6 గ్యారెంటీ లాంటి ఒకటి కరెంట్ మాది 0 అన్నాడు, 0 ఒకటి కరెంట్ ఇచ్చిండు. ఈ రైతు బంధువులు కొన్ని అప్పుడు మధ్యాహ్నం వేసిండు, మళ్ళీ కట్ చేసిండు అంతవరకు. మళ్ళీ ఇప్పుడు ఏంటి సంక్రాంతికి వేస్తాయని వార్తలు ఇస్తున్నాడు కదా. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? ఏం చెప్పాలి సార్, ఇప్పుడైతే రైతు బంధు ఒకటి బంధు